అయాన్షి ఎప్పుడు అని అడుగుతున్నాడు. ఇప్పుడే కాదు, సర్ప్రైజ్ గా రివీల్ చేద్దామని చెప్పా. చేయవే మరి, అందరు వెయిట్ చేస్తున్నారు. చేసి నాకు నెట్టుకుంటే నాకు కావాలని అనిపిస్తుంది. సరే, ఒక వీడియో చేసి సర్ప్రైజ్ గా చెప్పేద్దాం అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అసలే ఉట్టి మనిషి కాదు. మన ముగ్గురు పిల్లలకి చేస్తున్నాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ నీలి మేఘాలలో. సో చాలామంది అంటూ ఉంటారు కదా, ప్రతిసారి వాళ్ళ వ్లాగ్స్లో మీరే చాలా లేట్ కమ్మర్స్ అని. సో ఈరోజు 7 o'clock అంటే 7 o'clock మేము టైంకి ఉన్నాము. బట్ ఇంకా నీలి మేఘాల్లో కానీ మహేష్ శివన్ కానీ రాలేదు. సో అమ్మాయితో ఆ అబ్బాయి కూడా రాలేదు. ఎందుకు రాలేదు ఏంటి అనేది నాకైతే తెలీదు. నేనైతే టైంకి వచ్చేసాను. సో అందుకే నేను ఇంట్రో ఇచ్చేస్తున్నాను. చక్కగా ఫ్రాంకీ కూడా ఒకటి ఆర్డర్ చేసుకొని తింటున్నా. లైట్గా వర్షం కూడా వస్తుంది. అయాన్ష్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల 7 o'clock నిద్రపోయాడు. అందుకే నేను తీసుకురావడం కూడా అవ్వలేదు. సో యా, మనం వెయిట్ చేద్దాం మన నీలి మేఘాల్లో వాళ్ళ కోసం. హలో, ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత అయింది? 7:20. ఏ టైంకి రావాలి? నేను ఒక పిల్లాడిని. తండ్రివా? ఒక పిల్లాడికి పిల్లాడివా? ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని చెప్పి ఒక పిల్లాడికి తండ్రి కాకుండా ఉండలేదు. ఎక్కడున్నారు? పక్కనే ఉన్నా. సగం దూరం వచ్చాక రూట్ బిస్కెట్ అయింది. ఇక్కడ 7 temples దగ్గర ఇది రోడ్ బ్లాక్ చేసాడు. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తాం కదా, కరెక్ట్ గా అక్యూరేట్ ముందుకు వెళ్తాం కదా. నీకు ఒక విషయం తెలుసా? నేను నీతో ప్రాంక్ చేశాను ఇప్పటి వరకు. నేను జస్ట్ ఇప్పుడే తమిళ ఆఫీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. అరే ఏంట్రా ఇది? పర్వాలేదు, మెల్లిగా కంగారు ఏం లేదు. నేను కూడా బయలుదేరా కాబట్టి రీచ్ అయిపోతాం ఆ లోపు. అట్లుంటది మనతోని ముచ్చట. నో ప్రాబ్లం, కమ్ కమ్. తిట్టవా నువ్వు? దేనికి తిట్టవేంటక్క? లేదక్క, ఊరికే అన్నా. నేను ఆల్రెడీ ఇక్కడే ఉన్నా. ఇంకా ఆకలేసి ఫ్రాంకీ తిన్నాం. సరే ఏదో ఒకటి తిను. మళ్ళీ మీరు లైవ్ నేను చూసే టైంకి మీరు అప్పుడే ఎండింగ్ చెప్తా ఉన్నారు. సరే త్వరగా రండి, మాట్లాడుకుందాం. వస్తున్నా. ఓకే అక్క, బాయ్. బావా, 2 minutes నాన్న. ఏంటి బావా, నేను టైంకి ఉంటాను తెలుసు కదా బావా మీకు. పొరపాటున టైంకి వచ్చేస్తే ఏంటి బావా, 1/2 hour లేటు. 7 o'clock నేను వచ్చే. వాట్సాప్ లో వీడియో కూడా పెట్టాను చూడండి. కార్ లో ఉన్నారా? వర్షంలో తడవకండి. లేదు బావా, తడుస్తే ఏదైనా రీల్ చేసేస్తున్నారేమో. అవునా, ఇది రొమాంటిక్ బావా. మరి మాతో ఇప్పుడు ఒక వీడియో చేయిస్తా అన్నారు కదా. అవును, ఎప్పుడు కంపోజ్ చేయమంటావా? కంపోజ్ చేసేయండి ఇప్పుడే. రెయిన్ సాంగ్. అవును, అంత మంచి డ్రెస్ ఎలా ఉండాలంటే వర్షంలో వేసి తొక్కుడే డామినేట్ చేస్తుంది బావ. లేదంటే నాకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి, చెప్పుకోవాలి. ఓవర్లాప్స్ లైవ్ వెళ్ళిన తర్వాత మాట్లాడుతుంటే వెనకాల నుంచి మాట్లాడుతూనే ఉంటది, కట్ ఉండదు. అంతే. బావ సీత కష్టాలు పీత కష్టాలు పీత అన్నట్టు చెప్తున్నారు. వచ్చింది బావ. ఆల్రెడీ ఇంట్రో చెప్పేసి కూర్చుని మెక్కుతుంది. ఏమనాలి? మ్యాగ్నాకాళ్ళేమో 7 o'clock నాకు టైం చెప్పారు. టైం అంటే టైం కాబట్టి నేను టైంకి వచ్చాను. సో వాళ్ళు రాలేదు, ఇంకా ఆన్ ద వేలో ఉన్నారంట. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇది నేను నిజంగా చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు నన్ను తిడతారు కదా టైంకి రావని. ఇప్పుడు నేను టైంకి వచ్చాను, మీరు ఎందుకు రాలేదు అని నేను గట్టిగా. ఎప్పుడో ఒకసారి వస్తేనే నువ్వు ఇంత చేస్తున్నావు. నువ్వు తింటా ఉన్నప్పుడన్నా నీ వాయిస్ కొంచెం డౌన్ అవుతుంది, కొంచెం నాకు ఛాన్స్ వస్తుంది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. నాకు పెట్టవా చికెన్? ఓకే, థ్యాంక్ యూ. బాగుంది. వర్షం పడుతుంది. బిజీ స్కెడ్యూల్స్లో టైం దొరికినప్పుడు మేము ఇలా కలుస్తూ ఉంటాం కాబట్టి ఇందాక లైవ్ చేసాం కదా, లైవ్ తర్వాత వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఈ వెయిట్ చేసే టైంలో బయట వీడియో చెయ్యి, నువ్వు అక్కడ ఎందుకు ఖాళీగా ఉన్నావు, అందరం కలుస్తున్నాం కదా, నువ్వు కూడా వీడియో చెయ్యి అని చెప్పారు అక్క. సో నేను స్టార్ట్ చేశాను వీడియో. బయట వర్షం, హాట్ గా ఫ్రాంక్, పక్కనే మొగుడు. చెప్పమ్మాయి, ఇంకేంటి విశేషాలు?
చెప్పు, ఏదో ఒకటి మాట్లాడు. ఓవర్లాప్ చేసుకుని ఎప్పుడు నన్ను తొక్కేస్తూ ఉంటావు కదా. పగడుకు కూడా రాకూడదండి కష్టాలు. నాకు మార్నింగ్ 3 o'clock అయింది షూట్. 3 వరకు కష్టపడి చేసుకుని వచ్చి నా కష్టాన్ని నేనే చెప్పుకుంటాను, వినండి. 3 వరకు చేసుకుని వచ్చి పడుకుని పొద్దున్న 10ంటికి జిమ్కి వెళ్ళి చెప్పు తర్వాత మటన్ కర్రీ వండితే తినేసి, దాని తర్వాత టమాటో ఆఫీస్కి వెళ్ళి లైవ్కి వెళ్ళి తినేసి అంటే నేను నాకు కావాల్సినంత ప్రోటీనే తిన్నా అనమాట, ఎక్కువ తినలేదు. దాని తర్వాత ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాం, తింటున్నాం. ఇది అయిపోయిన తర్వాత క్రేజీ కపుల్స్ మీటింగ్ అయ్యాక మేము ఇద్దరం సినిమాకి కూడా వెళ్తున్నాం, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. అందులో మా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసరా శ్రీహరి. సో మూవీ రిలీజ్ అయిన 3 days తర్వాత మేము 2 days అయినట్టుంది. 2 days తర్వాత సినిమా చూడడానికి మాకు టైం దొరికింది కాబట్టి వెళ్ళి, సో నన్ను మాట్లాడినవ్వకుండా నా హోటల్ పెడుతుంది. లేదు నాకు ఫుల్ అయింది అనిపించి. అండ్ ఈరోజు మనతో పాటు సినిమాకి వస్తున్నాడు నిఖిల్ విఎస్ అన్నస్, మై ఫేవరెట్ తమ్ముడు. బేసిక్గా ఇందాక రికార్డ్ చేయడం మర్చిపోయాను. పిచ్చి పిచ్చి ప్రాంకులు కానీ చేసావంటే మామూలుగా కొట్టను నిన్నని చెప్పారు అక్క. సో నేను ఏం చేద్దామన్నా సరే దొరికిపోతా. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. నా కార్ టూర్ చేయాలి ఒకసారి. చాలా మొత్తం ఇగో లగేజ్ ఇలా ఉంటది అనమాట, మొత్తం ఒక ఇల్లు అనమాట, ఒక రూమే సిద్ధు కార్ అయితే. ఓకే, అక్కడ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఇంకా అది వచ్చింది కారు. ఏం చేసావు? ప్రియా, అయాన్షి ఎప్పుడు అని అడుగుతున్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత అయింది? ఇది యాక్చువల్లీ మీరు లేక టైంకి వచ్చారని చూడు ఎంత వర్షం తెచ్చారు. ఏంటి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నావు? నాకు వీడిని ఎత్తుకుంటే నాకు కావాలని అనిపిస్తుంది. రజనీకాంత్ మ్యూజిక్. అయాన్షి ఎప్పుడు అని అడుగుతున్నారు. తెలీదా సిద్ధు? ఎందుకు సిద్ధు అక్క నేను ఏం చేసేది చెప్తున్నా, నేను అదే చెప్పాను. సో మహి అక్క రివీల్ చేసింది కదా, ఇప్పుడే కాదు సర్ప్రైజ్ గా రివీల్ చేద్దామని చెప్పా. చేయవే మరి, అందరు వెయిట్ చేస్తున్నారు. చేసి చిన్న 6 pack కాకుండా ఈసారి చెప్పేసే ప్రియా, పర్లేదు ఇదే టైం. సరే ఒక వీడియో చేసి సర్ప్రైజ్ గా చెప్పేద్దాం అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మీనాక్షికి బుల్లి మరదలకి ఒక మినిమం 2 to 3 years గ్యాప్ ఉండాలి కాబట్టి కొంచెం మీనాక్షికి దానికి మరదలకి వినాయక చవితి అవేనా చందాలా? మేము గణేష్ ని కూర్చోబెడుతున్నాం ఈసారి, రావాలి మా ఇంటికి. అలాగే మన గుడ్డుగాడు వచ్చిందని గణపతి. సో మన క్రేజీ కపుల్స్ అందరం కలిసి ఫస్ట్ మనం చేసింది ఏంటి? ఫ్రెండ్షిప్. నీతోనే డాన్స్. దాని తర్వాత ఫ్రెండ్షిప్, దాని తర్వాత క్రేజీ కపుల్స్ అని నాకు baby shower. నీకు ఒక బేబీ షవర్ చేసాము, ఒక అద్భుతమైన ఛానల్ ఓపెన్ చేసాము. Yup. దాని తర్వాత ఆ ఛానల్ నుంచి మన బేబీ ఛానల్స్ అన్ని మహేషివన్, నీలి మేఘాల్లో, సిద్ధిష్ణు ఛానల్స్ అన్ని వచ్చాయి. కానీ క్రేజీ కపుల్స్ ఛానల్ ని మనం ఇంకా నడుపుతూనే ఉన్నాం, చిన్న చిన్న షార్ట్స్ అవన్నీ వేసి. సో ఇది వచ్చేసేసి దాని యొక్క డబ్బులు. క్రేజీ మనీ. అయితే ఈ డబ్బులకి 3 భాగాలు చేయాలి, అవునా కాదా? ముగ్గురు కపుల్స్ కాబట్టి 3 భాగాలు చేయాలి. సో నేను 3 భాగాలు చేస్తున్నా, కానీ మా ముగ్గురికి కాదు,
మన ముగ్గురు పిల్లలకి చేస్తున్నాం. వాళ్ళకి నచ్చినవి ఏమన్నా మీరు వాళ్ళకి మదర్స్ గా దగ్గరుండి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి కొనిస్తారో, లేకపోతే గుర్తుగా మీరు వాళ్ళకి బ్యాంక్ లో వేస్తారో వేయండి. డబ్బాలో వేసుకుంటా. ఇదా దిస్ ఇస్ ఫర్ హరిణి, థ్యాంక్ యూ పెద్దమ్మ. దిస్ ఇస్ ఫర్ అయాన్స్. అందుకనే నేను ఏమీ కొనలేదు, ఎందుకునంటే ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారు అని. డెఫినెట్లీ ఇది క్యూటీ పై మేదాన్స్. ఇక మీద నుంచి వచ్చే డబ్బులు మేము ముగ్గురం పంచుకుంటాం. అబ్బాయికి ఎందుకుంటే ఏం అవసరం లేదు, మేమేం కొనుక్కున్నాం నీకు చూపిస్తాం. సో ఐ వాంట్ టు సే వన్ థింగ్, లైక్ ఎప్పుడు మేము క్రేజీ కపుల్ ఛానల్ పెట్టినప్పుడు దేంటి రెవెన్యూ వస్తుంది, డబ్బులు వస్తాయి, అసలు నాకు ఐడియానే లేదు. ఇలా ఒక రెవెన్యూ వస్తుంది, బ్రాండ్స్ వస్తాయి, ఇవన్నీ మాకు అస్సలు ఐడియా లేదు. అప్పుడు మేము మ్యూచువల్గా అనుకొని మాకు మా ఫ్రెండ్షిప్కి గుర్తుగా ఉండాలని చెప్పి ఒక ఛానల్ పెట్టడం, లైక్ మేము చేసే అల్లర్లు, వీడియోలు అండ్ అన్నీ కూడా లైక్ అది మెమొరబుల్గా ఉండాలని చెప్పి ఈ ఛానల్ని క్రియేట్ చేశాము. బట్ ఇప్పటికీ ఆ ఛానల్ని మీరు అంతే ఆదరిస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. బట్ త్వరలో మీ అందరి కోసం మంచి వీడియోస్ చేస్తాం. మంచి వీడియోస్ చేస్తాం. కింద మెసేజెస్ పెడితే మనం బెస్ట్ కంటెంట్ ని తీసి ఆ కంటెంట్ మీద స్టోరీ రాయిస్తాం. ఆబ్వియస్లీ ఈ వ్లాగ్ ముగ్గురు ఛానల్స్ లో విడివిడిగా వేరే వేరే టైటిల్స్ తో వస్తుంది, బట్ కంటెంట్ ఇదే ఉంటుంది కాబట్టి ముగ్గురికి కింద కమెంట్స్ పెట్టండి. 3 ఛానల్లో బెస్ట్ వి మేము సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఎంత వరకు మీకు కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి చూస్తాము. ఇప్పటి నుంచి చెప్తానే కదా మనం ఒపీనియన్ అడుగుతాం విష్ణు, లైక్ మనం చేయొచ్చా లేదా సిరీస్. ముగ్గురు కపుల్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నాం. ఐ మీన్ ఒకటే ఐ మీన్ లైక్ క్రేజీ కపుల్స్ ఛానల్ కి కదా, క్రేజీ కపుల్స్ ఛానల్ కే చేస్తాము. నాకు తెలిసి ముగ్గురు కపుల్స్ చేయడం అనేది నా భూతో నా భవిష్యత్. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, చేయలేరు. ఎందుకంటే అది క్రేజీ కపుల్స్ ఛానల్లో మాత్రమే జరుగుతుంది. అంతే కదా, త్వరలో జరుగుతుంది అది కూడా. ఇప్పుడు చెప్పారు కదా మేడం, ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం. పర్సులో కార్లో పెట్టుకో. పర్స్ మెయిన్ అదిగో. అదిగో చాలా డబ్బులు. అబ్బో మా కూతురు ఇచ్చిందమ్మా మా అందరికి మొత్తం. సో లక్కీ హ్యాండ్ కాబట్టి హరిణి నాకు కూడా మా అందరికి డబ్బులు ఇచ్చింది. Thank you, darling. దాచుకుంటే ఈ 500 కాస్త సిద్ధు, నాకు కూడా 500 5 crores అవ్వాలి అని కోరుకుంటున్నాం. అట్లా నిండిపోవాలి డబ్బులు. అంతే. అసలే ఉట్టి మనిషి కాదు, ప్లేట్ పట్టుకున్న మనిషి. ఓ కంచం ఏంటి అంతుంది. అప్పటిలోపే ఈ లోపు తినమన్నా అక్క అక్క ఎంత గొప్ప అడుగుతున్నాను. నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఏమని ఇప్పుడు మీకు చూపించా కదా, అది నిజం. ఏమో వీళ్ళు ఏమో చూపించుకొని మాట్లాడుకుంటున్నాం, మనకేం చెప్పదు. ఏంది ఇది? బిగ్ బాస్ వెళ్తున్నా. నువ్వా నన్ను వదిలేసి వెళ్తావా? ఓకే నమ్మేసా. నీకు గుర్తు రానా? నేను రానా గుర్తు? అక్కడికి వెళ్ళాక మీరందరూ నన్ను టీవీలో చూసి ఇంకా ఆశ్చర్యపోతే చేసి మూసుకొని తిను. సో ఈరోజు 4 ప్లాన్స్ అన్నమాట. మార్నింగ్ మధ్యాహ్నం రిలేటివ్స్తో ఇంట్లో లంచ్ అయింది, దాని తర్వాత లైవ్ అయింది. ఇప్పుడు మా క్రేజీ కపుల్స్తో గెట్ టుగెదర్ అయింది, దాని Next తర్వాత మా సినిమాకి వెళ్తున్నాం. సో అయాన్షి ఎప్పుడు అని అడుగుతున్నారు శివ వాళ్ళు. నేను కూడా అడుగుతున్నాను. అయాన్షి ఎప్పుడు? అందరూ నన్నే ఎందుకు అడుగుతారు? హరిణి కూడా అడుగుతుంది. సో రివీల్ చేసేద్దాం అప్పుడు. అయాన్షి వస్తుంది. Stay tuned for that vlog, guys. ఓకే బాయ్ బాయ్. మంచిగా మూవీ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అక్క. మూవీకి వచ్చాం అనమాట. సో ఇప్పుడు ఒకడు రాబోతున్నాడు. మారుతి సుబ్రహ్మణ్యం. సో టైంకి వచ్చేసాము, బట్ ఆయన రావాలి. ఆయన పేరు నిఖిల్ బిఎస్ఎన్ఎస్. సార్ రాగానే ఆయన ఎంట్రీ మామూలుగా ఉండదు. వచ్చాడా? 1 minute అంట. వచ్చాడు. అరే నీకు 100 ఏళ్ళు రా. స్వామి రాలేదు అని అంటున్నామో వచ్చావు. సో మూవీకి వెళ్ళాక నీకే నిద్ర లేదంటే ఇంక నేను ఏమనాలి ఇంకా. సో
ఓకే అదనమాట. ఓకే బాయ్. మా క్యాషియర్ నాకు ఈరోజు డబ్బులు ఇస్తుంది. ఈ డబ్బులే తీసుకో. థ్యాంక్ యూ ఇంతకన్నా ఏం చెప్పగలను. టన్ 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 టన్. పైన పైన చూపి అన్న పైన అటు సైడ్ అయ్యో యాక్చువల్గా ఇది టూరింగ్ టాకీస్ లాగా ఉంది, బట్ బాగుంది. ఇలాంటివే బాగుంటాయి, ఎవరు లేరు అలా అనుకోవాలి. వావ్, లైట్ వేసాడు. కొత్తగా ఎవడో కారుకి పెట్టాడు గీత. సో అయిపోయింది మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. బాగుంది మూవీ. ఎవరా మస్ట్ వాచ్ చూడొచ్చు. చాలా రోజులు. నేను తేజ సజ్జలా కనబడుతున్నారా సడన్ గా? ఆ స్పెక్స్ వల్ల ఏంటి ఒకసారి రా చూడు. ఏంటి పరిశీలిస్తావు? అలానే ఉన్నాడు ఫేస్ కొంచెం లెఫ్ట్ అని. సో చాలా రోజుల తర్వాత కొంచెం ఏదైనా ఒక మంచి మూవీకి వెళ్తే బాగుంటుంది అని చెప్పి రీసెర్చ్ చేసుకుని మేము మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీకి వచ్చాము. చాలా చాలా బాగుంది, చాలా నవ్వుకున్నాం. అండ్ రీసెంట్ టైమ్స్లో బెస్ట్ మూవీ అనే చెప్పాలి. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరైనా సరే చూడొచ్చు. సో ఈ డే ఇలా అయిపోయింది అనమాట. అండ్ బాయ్, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అండ్ సిద్ధు పాపం నిద్ర వచ్చేస్తుంది. ఓపిక అయిపోయింది. 3 o'clock మార్నింగ్ వచ్చాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పటికే 3 అవుతుంది. అంటే 24 hours అయింది అనమాట దాన్ని పడుకుని. ఓపిక లేదు. సో మార్నింగ్ కంప్లీట్గా లేట్గా లేచి రేపు ఒక్కరోజు రెస్ట్ దొరికింది. సో రెస్ట్ తీసుకుందాం. చలో బాయ్, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. సీజన్ 2కి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా జరుగుతుంది. వెరీ సూన్ ట్రైలర్ అండ్ టీజర్తో మేము ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్. పెద్ద స్కెచ్ కదా. ఇట్స్ ఓకే. వెరీ గుడ్ డే. ఇట్స్ మమ్మీ బర్త్డే.